ఫైనల్లీ వోక్స్‌వ్యాగన్ వాళ్ళు ఇండియాలో వాళ్ళ హాట్ హ్యాచ్ బ్యాక్ ని లాంచ్ చేస్తున్నారు. అదేనండి వోక్స్‌వ్యాగన్ పోలోని అయితే ఇండియాలో మళ్ళీ లాంచ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు వోక్స్‌వ్యాగన్ పోలో అని కాకుండా వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ అని లాంచ్ చేస్తున్నారు. ఈ కార్ మనకి చూడడానికి సేమ్ పోలో లాగానే ఉంటుంది కానీ కొన్ని కాస్మెటిక్ అండ్ ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ అయితే ఉంటాయి. ఇది కాకుండా ఈ గోల్ఫ్ జీటీఐ అయితే ఒక పవర్ ప్యాక్డ్ హ్యాచ్ కార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 2 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మనకి 265 హార్స్ పవర్ అండ్ 370 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక స్టాక్ కార్ లో ఈ పవర్ అనేది మ్యాడ్ అసలు. ఎందుకంటే 0 to 100 స్పీడ్ జస్ట్ 5.9 సెకండ్స్ అని అచీవ్ చేస్తుంది. అండ్ ఈ కార్ లో మనకి 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ లో మనకి 19 ఇంచ్ అలాయ్ వీల్స్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ట్విన్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ చాలా మంది అయితే మనకి ఈ కార్ ని ఇండియాకి సిబియూ యూనిట్ కింద తీసుకొస్తారని చెప్తున్నారు. ఒకవేళ అలా చేస్తే మనకి దాని టాక్సెస్ వల్ల మనకి ఈ కార్ కాస్ట్ అనేది మోర్ దాన్ 40 lakh రూపీస్ అయితే ఉంటుంది. అదే ఈ కార్ కనుక మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ ఇండియాలో జరిగితే మాత్రం ఖచ్చితంగా దీని కాస్ట్ అనేది 20 నుంచి 25 lakh రూపీస్ వరకు ఉండొచ్చు. అండ్ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ వాళ్ళు 2025 సెకండ్ క్వార్టర్ లో అయితే ఇండియాలో ఈ కార్ ని అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్ తో పాటు టైగన్ R9 ని కూడా వోక్స్‌వ్యాగన్ వాళ్ళు ఇండియాకి అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ కార్ తో పాటు వోక్స్‌వ్యాగన్ వాళ్ళు కనుక ఖచ్చితంగా పోలో జీటీఐ టైప్ ఆర్ ని కూడా ఇండియాకి అనౌన్స్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే మనకి ఈ టైప్ ఆర్ వెర్షన్ లో అయితే ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మరి ఈ వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చట్లేదు లైక్ చేసి మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.